ఒక విద్యార్థి ఏడిస్తే అది కుటుంబం బాధ, కానీ లక్షలాది మంది విద్యార్థులు రోడ్డుకెక్కితే అది దేశ వైఫల్యం. మన దేశంలో రైతుల కోసం ఉద్యమాలు చూసాం, ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేయడం చూసాం. కానీ ఇప్పుడు ఒక విద్యార్థి తను చదువుకునే హక్కు కోసం రోడ్డెక్కి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? రాత్రింబగళ్ళు కష్టపడి పగలు రాత్రి నిద్రలు మానుకొని పరీక్ష కోసం జీవితాన్ని ఫలంగా పెడితే పేపర్ లీక్ వల్ల భవిష్యత్తునే దోచేస్తోంది. ఒక పరీక్ష కాదు, ఒక సంవత్సరం కాదు, తల్లిదండ్రుల ఆశలన్నీ కూలిపోతున్నాయి. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు అడిగింది అధికారాలు కాదు, పదవులు కాదు, ఒక్క న్యాయం మాత్రమే. ఎందుకు చాలా మంది మౌనంగా ఉంటున్నారు? మాట్లాడడం వాళ్ళ బాధ్యత కాకపోవచ్చు. మన ప్రేమతో కోట్ల రూపాయలు సంపాదించిన స్టార్లు ఎవరైతే ఉన్నారో ఈ విషయం మీద ఇంకా మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తోంది. కానీ సమాజంపై ప్రభావం ఉన్న ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాల్సిన సమయం ఇది. మీరు మాట్లాడే ప్రతి మాట వేలాది మంది విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపుతుంది. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి హక్కులుంటాయి. ఆ హక్కుల్ని ఉల్లంఘిస్తే మాత్రం ఆర్టికల్ 32 ప్రకారం న్యాయం కోరే అవకాశము లేకపోలేదు. అందుకే ఈ పోరాటం కేవలం నీట్ గురించి మాత్రమే కాదు, ఇది ట్రాన్స్పరెన్సీ కోసం, స్టూడెంట్స్ లైఫ్ కోసం, మన దేశ భవిష్యత్తు కోసం. ఇప్పుడు మన దేశ ప్రధాని మోడీ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. విద్యార్థి భవిష్యత్తు కంటే మించింది ఏదీ లేదు అని. పేపర్ లీక్కి పాల్పడిన వారిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని. శిక్ష తర్వాత కాదు, అసలు ముందే పేపర్ లీకేజ్ జరగకుండా ఎందుకు ఆపలేకపోయారు అని. ఒక్కసారి పరీక్ష రద్దయితే చదవాల్సింది విద్యార్థులే, మళ్ళీ ఫీజులు కట్టాల్సింది కుటుంబాలే, మళ్ళీ మానసిక ఒత్తిడిని భరించాల్సింది విద్యార్థులే. అందుకే నేరస్తులకు శిక్ష పడడం అనేది ఎంత అవసరమో పేపర్ లీక్ అవ్వకుండా అరికట్టే వ్యవస్థ రావడం కూడా అంతే అవసరమని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు కావాల్సింది సానుభూతి కాదు, న్యాయపరమైన పరీక్షా వ్యవస్థ. వారికి కావాల్సింది హామీలు కాదు, నమ్మకం. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు పార్లమెంట్లోనే కాదు, ప్రతి పరీక్ష హాల్లో కూడా నిర్ణయించబడుతుంది. సో మీరు ప్రొటెస్ట్ చేస్తే పీస్ఫుల్గా చేయండి, మీ హక్కుల కోసం పోరాడండి. సో ఇది ఇలా ఉంటే పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లల పైన అసభ్యకరంగా ప్రవర్తించడం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే దేవుళ్ళను ఎందుకు మధ్యలోకి తీసుకొస్తున్నారు? ఎండ్ ఆఫ్ ది డే ఇది స్టూడెంట్స్ హక్కుల గురించి జరుగుతోంది, పరీక్షల గురించి జరుగుతోంది, వాళ్ళ భవిష్యత్తు గురించి జరుగుతుంది. పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని పక్కదారి పట్టించకుండా ఉంటే బాగుంటుంది. విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. సో జై హింద్.